తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ధరల మోత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జాతర పరిసరాల్లో నిత్యావసరాల నుంచి బస చేసే గదుల వరకు అన్ని ధరలు ఆకాశాన్ని అంటటంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోడి, మేకల ధరలు రెట్టింపు, భక్తుల జేబులకు చిల్లు. జాతరలో అమ్మవార్లకు మొక్కుగా బెల్లంతో పాటు కోళ్లు, మేకలను సమర్పించడం ఆనవాయితీ. దీన్నే అదునుగా చేసుకున్న వ్యాపారస్తులు ధరలను విపరీతంగా పెంచేశారు. సాధారణంగా కిలో 420 రూపాయలు పలికే మేకపోతు లైవ్ మేడారంలో 900 నుంచి 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక మటన్ ధర అయితే ఏకంగా 1500కు చేరింది. బయట మార్కెట్లో కిలో 170 నుంచి 180 ఉండే బ్రాయిలర్ కోడిని ఇక్కడ 300 నుంచి 350కి అమ్ముతున్నారు. నాటుకోడి ధర 700 దాటిపోయింది. జాతర చివరి రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు వాపోతున్నారు.